ఎస్సీ ఎస్టీలకు అంటే ప్రధానంగా బీసీలకు లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది బహిరంగ రహస్యం కాదు, ఎవరైనా అదే మాట చెప్తారు. ఎందుకంటే చాలా వరకు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు కూడా పరిపాలన చేసినా ఏనాడు కూడా ఒక బీసీ ఒక రాజ్యాధికారం పొందినటువంటి ఆనవాళ్ళు లేవు. కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే చాలా మంది బీసీ నాయకులు కూడా ఈరోజు బయటకు వచ్చారు. సో అటువంటి పార్టీని కాదని కాంగ్రెస్తోనే కొనసాగాల్సినటువంటి అవసరం లక్ష్మీ నరసింహ యాదవ్కి ఏమొచ్చింది? ఖచ్చితంగా అన్న, ఈరోజు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు. అయితే చంద్రబాబు కావాలి, లేకపోతే నారా లోకేష్ కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, లేదా జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి మిస్సెస్ భారతమ్మ గారు, లేకపోతే వాళ్ళ కూతురు కావాలి. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఉంది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళది కూడా కుటుంబ పాలనే కదా. లేదు, ఇప్పటికీ 14 సంవత్సరాలు కంటే కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తప్ప, నెహ్రూ తప్ప, ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ చేసినాడు, అంతకుముందు మిగతా వాళ్ళు కూడా ప్రధానమంత్రులు చేసినారు. తర్వాత ఈ ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే దామోదరం సంజీవ్ అయిన వ్యక్తి ఒక పేద వ్యక్తి, ఒక దళిత ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ ఈరోజు ప్రధాని ఎవరైనా పరిపాలన అంతా ఆ కుటుంబం చేతిలోనే ఉంటుంది అన్న. పదవి అనేది ఇంపార్టెంట్ అన్న. పరిపాలన అనేది ఒక అధికారం నాకు కూర్చోబెట్టినారు, నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నా, నాకంటే హక్కులు ఉంటాయి కదా, నాకు కూడా ఒక రైట్స్ ఉంటాయి కదా ఒక జిల్లా అధ్యక్షుడిగా. మళ్ళీ నాకు పదవి ఇచ్చి అంతా వాళ్ళే చేస్తా అంటే ఎట్లా? పదవి అనేది ఇంపార్టెంట్. ప్రధానమంత్రి పదవి అనేది అంత ఈజీ కాదు. రాహుల్ గాంధీ గారు తునప్రాయంగా వదిలేసినాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే 2009 ప్రధానమంత్రి అయ్యేవాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి కావాలనేది కాదు. ఈ దేశంలో ప్రేమ అనురాగాలు చనిపోతున్నాయి, ప్రజల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుంది, ఈ దేశంలో దేశం పెరిగిపోతుంది ప్రజల మధ్య. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరు స్వేచ్ఛగా జీవించేవాళ్ళు. ఈరోజు కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొన్న పీసీసీ అధ్యక్షుడు రఘురారెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు రఘురారెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు. అంతకుముందు డి శ్రీనివాస్ గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు బీసీ. తర్వాత దామోదర్ సంజయ్ గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. ఈరోజు ఈ పార్టీలు కుటుంబ పార్టీలు, ఈ రెండు. జనసేన కూడా కుటుంబ పార్టీ, 3 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు. కానీ నేను ఈ కాంగ్రెస్ పార్టీలు అయితేనే ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుంది, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది. మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది జాతీయ పార్టీలు అయితేనే మనం చేయగలుగుతాము. బీసీలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి. ఈరోజు దేశంలో సగం జనాభా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు పులులకు ఉన్నాయి, కుక్కలకు ఉన్నాయి, నక్కలకు లెక్కలుంటే కనీసం బీసీలు ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, బీసీ కులాలు ఎంతమంది అనేది లెక్కలు తేలడంలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011లో జనాభా లెక్కలు తీస్తే 2014లో అవి లెక్కలు ప్రకటించాల్సి ఉండి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఆ లెక్కలు జనాభా లెక్కలు ప్రకటించడం లేదు. దీనికి అంతా కారకులు ఎవరు? పాలకులే కదా. ఈ పాలకులంతా ఎవరు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరు ఎంతమంది చేశారు? ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రావడం లేదు? ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం రావడం లేదు? కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతా అనేది ఒక దృఢ సంకల్పంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా 2019లో నాకు పార్లమెంట్ ఎమ్మెల్యే టికెట్ నాకు ఆఫర్ చేసినారు. నేను చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక హోదా ఉద్యమంలో సమయంలో సెక్రటరియట్లో దాదాపు 10 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది ఫేస్ టు ఫేస్. వచ్చిన తర్వాత 2018లో ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు వాళ్ళ ఆఫీస్ నుంచి. నేను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి యాదవులు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒకరు కూడా ఎమ్మెల్యే కాలేదు. అతిపెద్ద సామాజిక వర్గం బీసీలో యాదవులు. ఈ ఒకే కుటుంబం మాత్రమే బీసీలో ఇక్కడ వెళ్తున్నారు. మీలాంటి వాళ్ళను మేము చిన్న వయసులో రాజకీయాలకు తీసుకురావాలనుకుంటున్నాం, లోకేష్ టీంలో పనిచేయండి అని చెప్పి వాళ్ళ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే నేను తిరస్కరించిన. నేను అప్పటికే మాట ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీలో రఘువేడు సార్ గారికి. కాంగ్రెస్ మూలాలు ఉన్న లక్ష్మీ నరసింహ యాదవ్, కాంగ్రెస్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నటువంటి లక్ష్మీ నరసింహ యాదవ్ 2014లో ఎందుకు సమైక్య పార్టీ నుంచి పోటీ చేశాడు? కరెక్ట్. 2014లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం నేను తీవ్రంగా ప్రయత్నించిన. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో అడిగే హక్కు నాకుంది. గత 2003 నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలతో వాళ్ళ సమస్యలపైన వాళ్ళ ప్రోగ్రామ్స్ పైన కంటిన్యూ నేను అటెండ్ అయ్యేవాడిని. ఇంటర్నల్గా పోరాటం చేస్తూనే
2012లో రఘువీరారెడ్డి గారు భగీరథ యాత్ర చేపడితే కంటిన్యూగా నేను పాదయాత్రలో జన సమీకరణ చేశాను, పాదయాత్రలో పాల్గొన్నాను. అప్పుడు రఘువీరారెడ్డి గారిని పోయి పిసిసి అధ్యక్షుడు ఉంటే ఇదే ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్లో హైదరాబాద్లో నా అప్లికేషన్ ఇచ్చి వచ్చిన ఎంపీకి టికెట్ అని. అదే సూర్యప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్తే తెల్లారుదాంలో 4:30 గంటలకు నేను సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయినా. బీవై రామయ్య డీసీసీ అధ్యక్షుడు ఉంటే పిలిచినారు. పిలిచి నరసింహ ఎంపీకి పోటీ చేస్తాడంట, మీరు పాండ్య ఎమ్మెల్యే కంటెస్ట్ చేయండి అని చెప్పి బీవై రామయ్య గారికి చెప్పారు. చెప్తే నా అప్లికేషన్ తీసుకున్నారు, పంపిస్తా అని చెప్పి నా అప్లికేషన్ పంపించలేదు. ఎందుకంటే అక్కడ నుండి రఘువీరారెడ్డి గారు ఫోన్ చేసి అడిగితే అతను సీనియర్లు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అంటే అప్పుడు నా 28 ఇయర్స్ జూనియరు, అతనికి ఎంపీ టికెట్ ఇప్పుడు ఈయనకి కాదు మన పార్టీలో అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఉద్యమాలు ఉన్నా, బాగా పీక్ స్టేజ్లో ఉన్నా. 2014లో కూడా రాయలసీమ ఉద్యమం చేస్తున్నాను, ఆయన ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని, రాయలసీమలో రాష్ట్రం విడిపోతే రాజధాని కావాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నా. వాస్తవంగా నేను సమైక్యాంధ్ర ఉద్యమం ఒకరోజు కూడా చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు రాష్ట్రం విడిపోతున్నా మనం ఎందుకు మోసం చేయాలో ప్రజలను తెలిసి నేను రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసిన. రాయలసీమలో ఏదో సిద్ధేశ్వరం అలుగుందో, ఏదైతే వేదవతి రిజర్వాయర్ ఉందో వీటి కోసం పోరాటం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడైనటువంటి అన్న సంతోష్ అన్న నన్ను పిలిచి జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి ఈ జిల్లా బాధ్యతలు అప్పచెప్పినాడు. ఓన్లీ రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమ వెనుకబాటుతనం గురించి నేను పోరాటం చేసిన. ఆ రోజు గుర్తించి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు అయినటువంటి సంతోష్ అన్న కానీ పిలిచి నాకు జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. నేను ఆ రోజు అక్కడ కూడా నా యొక్క ప్రతిభ చూపించగలిగాను. అంటే జిల్లాలో అన్ని 14 నియోజకవర్గాల్లో పోటీ చేయించాను, 2 ఎంపీలు పోటీ చేయించాను. కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 10-20 వేల మందితో మీటింగ్ పెట్టించా బళ్ళారి చౌరస్తాలో చేశాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది నా నరనరాన ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశంలో ఏదైనా చేయగలుగుతుంది. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. ప్రతి సామాజిక న్యాయం జరగాల, ప్రతి కులానికి కూడా రాజ్యాధికారం రావాలా, రాజకీయాల భాగస్వామ్యం కావాలంటే ఒక పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గిరిజనులు కానీ, ఈరోజు దళితులు కానీ, ఈరోజు బీసీలు కానీ అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగినారు కానీ, ఎడ్యుకేషన్ పరంగా ఎదిగినారంటే అది ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది విశ్వసించే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. బీజేపీలో కిరణ్ కుమార్ అన్న పోయిన తర్వాత బీజేపీ పిలిస్తే కూడా నేను చెప్పాను, వేరే వాళ్ళని అడిగితే కూడా నేను చనిపోయిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ కండవ కప్పుకుంటా కానీ పదవి నాకు ఇంపార్టెంట్ కాదు, నేను బీజేపీలో చేరనని చెప్పిన. ఎందుకంటే అంతే, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దేశ ఐక్యతకు ఒక చిహ్నం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.